జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ పిల్లల కోసం ఒక చిన్న సరదా అయిన కథ. ఒక ఊళ్ళో ఒక మోతుబరి ఉన్నాడు. మోతుబరి అంటే ఆ ఊరికి అంతటికి కూడా పెద్ద. చాలా ఎకరాల పొలం ఉంది. అలాగే ఊళ్ళో అందరూ కూడా ఆయన మాట వినేవాళ్ళు. చాలా తెలివిగలవాడు కూడా. కానీ ఆయనకి ఒక నలుగురు మగపిల్లలు ఉన్నారు. అందులో ఒకడు అసలు ఎందుకు పనికి రాకుండా, చదువు అంటే ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఊళ్ళు పట్టుకుని రోడ్లు పట్టుకుని తిరుగుతుండేవాడు. ఎవరి మాట వింటూ ఉండేవాడు కాదు. ఆయనకి ఈ మూడో కొడుకు పేరు సుబ్బడు. ఈ సుబ్బడు అంటే చాలా ఈ బెంగ. ఏంటా వీడి జీవితంలో ఏమవుతాడా అని బెంగ. ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు పొద్దున సాయంకాలం స్నేహితులతో పంచాయతీ చేస్తుండేవాడు ఈ మోతుబరి. ఆ మోతుబరి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా, నా మూడో కొడుకు, వీడికి చదువు రావటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు అంటే, వాళ్ళల్లో ఒకడేం చెప్పాడంటే, ఏమండి ఫలానా ఊళ్ళో అగ్రహారం ఉంది, ఆ అగ్రహారంలో ఒక పంతులు గారు ఉన్నారు, రామయ్య పంతులు గారు అని. ఆయన చాలా బాగా చదువు నేర్పిస్తారు. మీరు ఆ రామయ్య పంతులు గారి దగ్గర మీ అబ్బాయిని పెట్టారనుకోండి, పెడితే వాడు బాగా చదువుకుంటాడు, బుద్ధిమంతుడు అవుతాడండి అని చెప్పి ఈ స్నేహితుల్లో ఒకళ్ళు చెప్పారు. చెప్పంగానే మోతుబరికి మిగిలిన ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వీడికోమో ఏ పని చేత కావటం లేదు అని చెప్పేసి సరే అని చెప్పి వెంటనే బయలుదేరి, ఆయనకి ఆ రోజుల్లో మోతుబరి కదా, ఆ రోజుల్లో గుర్రబండి ఉండేది. గుర్రబండి వాడిని బండి కట్టమని గుర్రబండి మీద ఆ పక్క ఊరికి వెళ్ళారు. ఈ రామయ్య పంతులు గారు ఉండే అగ్రహారానికి వెళ్ళారు. అగ్రహారానికి వెళ్ళి ఆ రామయ్య పంతులు గారింటి దగ్గర దిగి బయట ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రామయ్య పంతులు గారు లోపల లోపల చదువు చెప్తున్నారు. పెద్ద సావడి ఇల్లు, మధ్యలో అందరూ కూర్చుని ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఆయనకి చాలా నచ్చింది. ఆ రామయ్య పంతులు గారు అంతా అయ్యాక, ఈయన ఎవరో వచ్చారు పక్క ఊరు నుంచి, మోతుబరి అని చెప్పేసి వచ్చి రామయ్య పంతులు గారు వచ్చి కూర్చోమని నమస్కారం చేసి, వాళ్ళ అమ్మాయి ఏమో మజ్జిగ తీసుకొచ్చింది, తాగారు. తాగాక ఏం కావాలండి మీకు అని అంటే, నాకు 4 కొడుకులు ఉన్నారండి, అందులో మూడో వాడు ఉన్నాడు సుబ్బడు. ఆ సుబ్బడికి చదువు రావడం లేదు, పోనీ ఏదైనా పనిలో పెడదామా అంటే పని కూడా చేత కావట్లేదు, వాడిని మీరు ఏమైనా సరే మీరు వాడిని మనిషిని చేయాలి అని అంటే, ఈ రామయ్య పంతులు గారు ఏంటంటే ఆయన అన్నిటికీ కూడా తిథి వారాలు చూస్తారు. ఆయన తిథి వారాలు చూసి, సరిగ్గా ఇంక 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి, మీ పిల్లాన్ని పంపించండి, పంపిస్తే నేను చూసుకుంటాను, వాడిని ఒక 15 రోజులు అట్టే పెట్టుకుని వాడు అసలు పనికొస్తాడా రాదా అన్నది చూస్తాను నేను అని చెప్పారు రామయ్య పంతులు గారు. అంటే ఈ మోతుబరి చాలా ఆనందపడి గుర్రం మీద వెనక్కి వెళ్తుంటే ఆ ఊళ్ళో ఆయనకి తెలిసిన ఒక పెద్ద ఆసామి కనిపించి, అయ్యో మోతుబరి గారు ఏమిటండి ఇలా వచ్చారు, మా ఊరికి వచ్చారు ఏంటి మీరు అని అడిగారు. అడిగితే ఈయన అన్నారు, నాకు ఒక గాడిద ఉందండి, ఆ గాడిదని మనిషిని చేయమని రామయ్య పంతులు గారి దగ్గరికి వచ్చాను నేను అని అన్నారు. అంటే గాడిదని మనిషిని చేయడానికి ఎవరండి అంటే, మీకు తెలుసు కదా మాకు ఏ గాడిద ఉందో, ఆ గాడిదని వచ్చే ఇంక 3 రోజుల్లో పంపించమన్నారు, ఇక్కడికి పంపిస్తే మనిషిని చేసి 15 రోజుల్లో పంపిస్తా అన్నారట అని అంటే, వెంటనే సో ఈయనేమో మంచి పని చేశారండి, ఆయన రామయ్య పంతులు గారికే చాలా మంచి పేరుంది అన్నారు. వీళ్ళిద్దరి మాట మాట్లాడుకుంటుంటే దగ్గరలో ఒక చాకలతను ఉన్నాడు. ఆ చాకలి పేరు వీరాస్వామి. ఈ వీరాస్వామి దగ్గరికి పిల్లలు లేరు పాపం, చాలా గాడిదలు ఉన్నాయి. ఆయన చాకలి ఆ రోజుల్లో చాకళ్ళు బట్టలు అన్ని గాడిదల మీద తీసుకెళ్ళి అందరిళ్ళకి ఇస్తుండేవాళ్ళు. ఈ వీరాస్వామికి వెంటనే ఏమనిపించిందంటే, గాడిదని మనిషి చేస్తాడా అని, ఏమండి గగవగబా వచ్చాడు, మాటల మధ్యలోకి వచ్చి, అడుగుతున్నాను ఏమే అనుకోకండి అని నమస్కారం పెట్టి, మీరు రామయ్య పంతులు గారు ఏంటి గాడిదలను మనుషులు చేస్తారా అని అడిగారు. అవునయ్యా, ఎంతో మంది గాడిదలను మనుషులు చేశారు, ఇప్పుడు ఆ మనుషులందరూ వాళ్ళు అక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళే అని అన్నారు నవ్వుతూ వాళ్ళు. అంటే వీరాస్వామికి చాలా ఆశ వచ్చేసింది, తన దగ్గర బోల్డు గాడిదలు ఉన్నాయి, మళ్ళీ పిల్లలు పుట్టలేదని బెంగ ఎందుకు, ఓ గాడిదని మనిషి చేసేస్తే అయిపోతుంది కదా అని ఈ మోతుబరి వెళ్ళిపోయాక ఈ వీరాస్వామి ఆ రామయ్య పంతులు గారి ఇంటికి వెళ్ళి కూర్చుంటే రామయ్య పంతులు గారు వచ్చారు. ఏంట్రా వచ్చావిలాగా అని అంటే, ఏమండి మీరు గాడిదల్ని మనుషులు చేస్తారట కదా, నా దగ్గర చాలా గాడిదలు ఉన్నాయి, అందులో ఒక గాడిద ఇప్పుడే మంచి యవ్వనంలోకి వచ్చింది, దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను, కాస్త మనిషిని చేసి పెట్టండి అని. నేను మనిషిని చేయడం ఏంటిరా, గాడిదని మనిషిని చేయడం ఏంటండి, లేదు మీరు చేస్తారు, మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారు, మీ దగ్గర చదువుకుంటున్న వాళ్ళంతా ముందు గాడిదలట తర్వాత మనుషులు అయ్యారట
నాకు అందరూ చెప్పారులేండి, అందరూ అలాగే చెప్పారు, గాడిదని పంపించినా సరే ఆయన మనిషిని చేస్తారని. నాకు ఒక్క గాడిదని మనిషిని చేసి పెట్టండి, అన్నిటినీ అడగట్లేదు నేను, మీరు ఏం అడిగితే అది ఇచ్చుకుంటాను, మీ జీవితం అంతా నేను మీ బట్టలు ఉతికి పెడతాను అన్నాడు. ఆయన నవ్వుకుని సరేరా గాడిదని పంపిస్తున్నారు. గాడిదని పంపిస్తున్నారు. వాడు వచ్చి వినిపించుకోవట్లేదు, మరి తీసుకొచ్చేసి గాడిదని వీళ్ళ ఇంట్లో కట్టేశాడు. కట్టేసి ప్రతిరోజు వచ్చి ఆ గాడిద ఎక్కడ ఉందో లేదో చూస్తున్నాడు, మనిషి అయ్యాడా లేదా అని. ఈయనకి ఏం చేయాలో తెలియలే రామయ్య పంతులు గారికి. సరే చూద్దాంలే, నీ గాడిద కొన్నాళ్ళు అయ్యాక తప్పించుకు పారిపోయిందిరా ఎక్కడికో, నేను మనిషిని చేయలేకపోయానని చెప్దామని అనుకున్నారు. అనుకుని వీడు వచ్చి చూస్తున్నాడు. 3 రోజులు చూశారు ఆయన. చూసి 4వ రోజు నా గాడిదని ఏం చేశారంటే, తనకు తెలిసిన వాళ్ళకి గుర్రాల సాలు ఉంది, ఆ గుర్రాల సాలలో కొన్నాళ్ళు దీన్ని కట్టేసుకో అని చెప్పేసి కట్టేవిన్నారు. కట్టేశాక వచ్చి చూసి వీరస్వామి వచ్చాడు. అయ్యగారు మా గాడిద ఏమైంది అంటే, మనిషి అవుతోందిరా, 15 రోజులు పడుతుంది కదా, మనిషి అవుతుందిలే, నువ్వు వెళ్ళు అన్నాడు. అని అంటే ఇంకా వీడు ఆనందపడిపోతున్నాడు. ప్రతిసారి వేరేకి రామయ్య గారికి బట్టలు ఉతికేస్తున్నాడు. ఊళ్ళో అందరికీ నా గాడిదని ఆయన మనిషిని చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడతో కూడా చెప్పాడు, ఏమే మనకి పిల్లాడు వస్తాడు, ఎదిగిన పిల్లాడు వస్తాడు, అందులోనూ వాడు మనని బాగా చూసుకుంటాడే అని చెప్పేసి, మిగిలిన గాడిదలందరినీ మీరు ఎందుకు పనికి రాలేదు, వాడు మనిషి అవుతున్నాడు చూడండి అని. అంటే కొన్నాళ్ళు అయింది. 15 రోజులు అయ్యాక మళ్ళా వచ్చాడు. ఏమండి రామయ్య పంతులు గారు, మీరు మనిషిని చేశారా, వాడు చదువుకుంటున్నాడు రా, అందుకని నీకు ఇప్పుడు నీ దగ్గరికి రాడు అని అంటే కొన్నాళ్ళైంది. వాడికి ఈ వీరస్వామికి కూడా తెలిసింది, ఓ ఏడాది పాటు ఆయన దగ్గర ఉంచుకుంటే ఎవరిని తల్లిదండ్రులు రానివ్వరు అని. అందుకని వీడేంటంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఏడాది అయింది. ఇంకా వెంటనే ఏంటంటే బట్టలు రామయ్య పంతులు గారికి వాళ్ళ ఆవిడికి బట్టలు, ఏవో పూలు, బియ్యం అన్ని మోసుకొచ్చాడు. వచ్చి నా కొడుకుని నాకు ఇవ్వండి, నా కొడుకుకు ఏడాది చదువు చెప్పారు మీరు, అంత చదువు చాలు, నా కొడుకు నాకు ఇవ్వండి అని అంటే రామయ్య పంతులు గారు నవ్వన్నారు. ఒరే నీ కొడుకు చాలా ప్రజ్ఞావంతుడు అయ్యాడ్రా, అదిగో మనం 3 ఊళ్ళు అవతల ఏటవతల ఒక ఊరుంది కదా, ఆ ఊర్లో ఉన్నాడు, ఆ ఊర్లో వెళ్ళి నీ కొడుకుని వెతికి తెచ్చుకో అన్నాడు. అంటే ఈ గాడిద కొడుకు అయింది, మరి వాడి పేరేంటండి అన్నాడు. అని అంటే వాడు గార్ధవ స్వామిలే అన్నాడు. గార్ధవ స్వామి అక్కడ ఉంటాడు, వెళ్ళి తెచ్చుకో అని అంటే, అలాగేనండి, మరి వాడిని ఎలా గుర్తుపట్టడం అని అంటే, ఎవడైతే తనకి అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటాడే వాడే గార్ధవ స్వామిరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు. అని అనేసరికి ఈ చాకలి పాపం వీరస్వామి వెళ్ళాడు. ఆ 3 ఊళ్ళ అవతల ఏటవతల ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడ అందరి విషయాలు జోక్యం చేసుకునే వాళ్ళు ఎవరా అని చూసుకుంటుంటే ఈ లోపల ఏంటంటే పిల్లలు చెట్లకు పళ్ళుంటే ఆ చెట్ల మీదకి రాళ్ళు ఇసురుతుంటే ఆ ఊళ్ళో ఒక మల యోధుడు ఉన్నాడు. ఈ మల యోధుడు చెట్టు, అది జామ చెట్టు. ఆ జామ చెట్టు మీద రాళ్ళు ఇస్తే జామ పళ్ళు కింద పడితే వీళ్ళు తిందామని అనేసరికి వాడు వెళ్ళి ఆ పిల్లలందరినీ చెత్తగొడితే వీడు ఈ వీరస్వామి వెళ్ళి అడిగాడు, నువ్వు ఎందుకు వాళ్ళని చెత్తగొడుతున్నావు అని. ఇది నా చెట్టు, వాళ్ళు ఏమో రాళ్ళు వేస్తున్నారు అందుకని అని. చూస్తానమ్మా మంచి వస్తాదులాగా బాగున్నాడు, ఒరే నువ్వు నా కొడుకురా అన్నాడు. నేను నీ కొడుకుని ఏంటంటే, నువ్వు ముందు గాడిదవేరా తర్వాత కొడుకు అయ్యావు అని అంటే, నేను గాడిదనేంటి, నేను నీ కొడుకుని అవడం ఏంటి అంటే, మీ అమ్మా నాన్న ఎవరో చెప్పండి అంటే, మా నాన్న వేరే ఊళ్ళో ఉన్నారంటే నాకు తెలుసురా, మీ అమ్మ నాన్న నా దగ్గరే ఉన్నారు అంటే, కాదు నేను ఇక్కడికి వచ్చాను, నేను వస్తాదుని అంటే, నువ్వు వస్తాదు అయితే నాకేంటి, ఏమైతే నాకేంటి, నాకు సాకలి బట్టలు పోయాలరా నువ్వు అన్నా, నీ మెడకి తాడేసి లాక్కెళ్ళిపోతాను నేను అనేసరికి పెద్ద పోట్లాడితే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఈ వస్తాదు అంటాడు, నేను నీ కొడుకుని కాదు అంటాడు. నాకు గురువు గారు చెప్పారు, నువ్వు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటావా అంటే, అవును జోక్యం చేసుకునేవాడు నువ్వే గార్ధవ స్వామివి అంటే, నా పేరు గార్ధవ స్వామి కాదు, నా పేరు సుందరం అంటాడు. అంటే నువ్వు అలా మార్చుకున్న పేరు, గురువు గారు పెట్టిన పేరు గార్ధవ స్వామి, నువ్వు నాతో పాటు రావాల్సిందే అని అనేసరికి ఇంక వీడికి గొళ్ళు మండిపోయి ఆ వీరస్వామిని తుక్కులాగా కొట్టేసరికి వీరస్వామి, నువ్వు గాడిదవే నాకు తెలుసు, లేకపోతే నన్నిలా కొడతావా, నేను అందులో నీకు పెంచి పోషించిన వాడిని, పుట్టినప్పటి నుంచి చూసిన వాడిని నన్నిలా కొడతావా అని వీరస్వామి ఇంకా వదిలేసి వాడిని వచ్చేసి రామయ్య గారి దగ్గరికి వచ్చాడు. రామయ్య గారు అన్నాడు, ఏంటి రా ఇలా దెబ్బలు తగిలే ఏంటి అంటే, మీరేమో గాడిదని మనిషిని చేశారు, అది అప్పుడు కూడా తన్నేది, ఇప్పుడు కూడా వాడు తన్నాడు నన్ను, నాకు వద్దండి వాడిని మళ్ళీ గాడిదని చేసేయండి అని.
ఇదేంట్రా నువ్వు ఒక ఏడాది నుంచి వాడు మనిషిగా ఉన్నాడు, ఇప్పుడు వాడు గాడిద ఎలా అవుతాడు అంటే, నాకు తెలియదు, నా గాడిదని నాకు ఇవ్వండి, నా గాడిదని నాకు ఇవ్వండి అంటే, సరే అయితే మళ్ళీ గాడిదని ఇస్తాలే, నువ్వు వెళ్ళు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని ఓ 4 రోజులు అయ్యాక ఈయన గుర్రపుశాలలో కట్టేయమన్నారు కదా, ఆ గాడిదని తీసుకొచ్చారు. గాడిదని తీసుకొస్తే దీనికి గుర్రం అలవాట్లు అన్నీ వచ్చేసాయి ఈ లోపల. ఈ గాడిదకి తీసుకొచ్చేసరికి దాన్ని తీసుకొచ్చారు. అది అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుని వీరాస్వామిని రమ్మని, ఇదిగోరా నీ గాడిదని. నా గాడిదని అదిగో అటు ఇటు వెళ్తోంది, మీరు చెప్పింది నిజమే, అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటోంది, దీనికి బాగా నన్ను కొట్టింది, దీనికి బాగా చింత బరికితే బారితే తప్ప ఈ గాడిదకి బుద్ధి రాదండి అని. అవునండి, దీని పేరు ఏంటి అని. ఆ గార్ధవ స్వామి లేదా, నువ్వు గాడిద అను సరిపోతుంది అన్నారు రామయ్య పంతులు గారు. అని అనేసరికి వీరాస్వామి గాడిద కొడుక, నా గాడిద కొడుక, నా గాడిద కొడుక అనుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే గాడిదే కొడుకు అనమాట అని తీసుకెళ్ళాడు. ఈ కథ మా మనవాడు నాకు చెప్పాడు. కర్ణాటకలో టేకులు ఇవి ఉంటాయి కదా, మామూలుగా ఉండే అమ్మమ్మల దగ్గర నుంచి వచ్చే కథల్లో వాళ్ళ ఫ్రెండ్కి ఒక అమ్మమ్మ గారు చెప్పిన కథ చాలా నచ్చింది, నాకు సరదాగా ఉందని నేను మీకు అందరికీ కూడా చెప్పాను. జై భారత మాత, జై హింద్.